జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల 5వ తేదీన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చేరిన ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ కిషన్ రెడ్డి తదితరులు మాగంటి మరణానికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన టీఆర్ఎస్ లో కూడా తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. వరుసగా 3 సార్లు గెలుపొంది రికార్డు సొంతం చేసుకున్నారు గోపీనాథ్. డిగ్రీ పట్టా పూర్తి చేసిన తరువాత అదే ఏడాది 1983లో టీడీపీ తరఫున రాజకీయాల్లోకి వచ్చారు. మాగంటి గోపీనాథ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్యుడి డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్ జిల్లా తరఫు నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా చురుగ్గా అనేక హోదాల్లో పనిచేశారు మాగంటి. ఇక మాగంటి గోపీనాథ్ సతీమణి పేరు సునీత. వారికి 3 సంతానం. మాగంటి వాత్సల్యనాథ్, అక్షరనాగ, దిశిర. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాగంటి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఇక వరుసగా 2018, 2022లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక మాగంటి రాజకీయాల్లోనే కాదు, సినీ నిర్మాతగా కూడా వ్యవహరించారు. 1995లో పాత బస్తీ, 2000వ సంవత్సరంలో రవణ, 2004లో భద్రాద్రి రాముడు, నా స్టైలే వేరు అని 2009లో వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొత్తానికి 2014 నుంచి 2025 వరకు తిరుగు లేకుండా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు మాగంటి. అంతకుముందు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పి జనార్దన్ రెడ్డి కుమారుడైన పి విష్ణువర్ధన్ రెడ్డి పనిచేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.